ఈసారి జరగబోయే ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఎంతవరకు మీరు ఎప్పుడు చూడండి, అసలు ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత కప్పు కొట్టి సొంత గడ్డపైన గర్వంగా ఆడడానికి వస్తున్న ఆర్సీబీ ఒక పక్క ఉంటే మరోపక్క ఏ గడ్డపైన ఉరికించుకొట్టి ఆరెంజ్ ఆర్మీ ఆడబోతున్నారు. సన్ రైజర్స్ బ్యాటర్స్ ఎంత మెంటల్ గాల్లో ఆర్సీబీకి తెలుసు. ఆర్సీబీ అసలు దయ లేకుండా ఎంత డేంజర్ గా ఆడతారో ఎస్ఆర్ఎస్ కి తెలుసు. ఆయన్ని తెలిసిన వీళ్ళ మధ్య మ్యాచ్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఎప్పటి నుండో 300 కొట్టాలి అని కాసుకొని కూర్చున్న ఆరెంజ్ ఆర్మీ చిన్న స్వామిలో అది కూడా ఆర్సీబీ పైన కొడితే మాత్రం ఎంతకు మించి ఐపీఎల్ బెస్ట్ స్టార్ట్స్ ఉండకపోవచ్చు. మరి భయం లేని భయం అంటే ఏంటో చూపించాలి అని ఆర్సీబీ చూస్తున్నారు. ఇది జస్ట్ మ్యాచ్ మాత్రమే కాదు, చిన్న స్వామిలో జరగబోయే అతిపెద్ద తుఫాన్. ఈ తుఫాన్లో కొట్టుకుపోయేదెవరు, అసలు రన్స్ కొట్టి నిలబడేదెవరో తెలుసుకోవాలిగా. అందుకే ఈ వీడియోలో ఫస్ట్ మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఐపీఎల్ వేళ పోటీ ఎలా ఉండేది, రెండు జట్ల ప్లేయింగ్ ఫుల్ ఎలా ఉండబోతుంది, కరెంట్ ఈ టీమ్స్ కున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ మ్యాచ్కు మిస్ అయ్యే ప్లేయర్స్ ఎవరు, అండ్ ఫైనలీ ఈ మ్యాచ్లో ఎవరు బోని కొడతారు, ఇలా ఒకటేంటి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మీరు ఒకసారి మన ఛానల్ని చెక్ చేస్తే ఐపీఎల్ పైన డిఫరెంట్ కంటెంట్ కనిపిస్తుంటుంది. అండ్ ఈ కొత్త సీజన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని వీడియోస్ తీసుకొస్తాను. ప్రతిసారి చూసిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళారంటే 365 డేస్ మీకు కావాల్సిన వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తాను. ఏం కావాలి లేట్ మామా, సరదాగాను సీరియస్ గాను ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసండి. లెట్స్ స్టార్ట్ ద వార్. ముందుగా ఈ మ్యాచ్ విషయానికి వస్తే మార్చి 20 సాటర్డే ఈవినింగ్ 8 PM చిన్నస్వామి స్టేడియం నుండి గ్రాండ్గా ఆడబోతున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే సాయంత్రం 6 గంటల నుండి ఓపెనింగ్ సెరమనీ ఈవెంట్ ఉండబోతుంది. ఈసారి మరింత గ్రాండ్గా ప్లాన్ చేయబోతున్నట్టు చాలా వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి. బేసికలీ మిగతా వాళ్ళ మధ్య రైవల్రీ ఉన్నట్టే వీళ్ళ మధ్య కూడా బాటిల్ ఉంది. అదేమీ రీసెంట్గా పుట్టింది కాదు, ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కొట్టుకుంటున్నారు. డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఉన్నప్పటి నుండి ఆర్సీబీ అంటే ఏదో తెలియని ప్రాం పెంచుకున్నారు. ఇప్పుడు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేకుండా 2009 టైంలోనే ఆర్సీబీ కప్పు గెలిచేసి ఉండేవాళ్ళు. అక్కడే డెక్కన్ చార్జర్స్ ఆర్సీబీ ఆశల మీద అవకాశాలు లేకుండా చేశారు. ఆ తర్వాత 2016 సీజన్లో ఆర్సీబీ టోర్నమెంట్ మొత్తంలో సోలో డామినేటింగ్ చేసి పడేశారు. ఆ సంవత్సరం కొట్టాల్సిన రికార్డులన్నీ కొట్టేశారు. చివరికి ఒక్క ఫైనల్ గెలిస్తే చాలు డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది అన్న టైంలో ఆరెంజ్ రేంజ్లో ఫైర్ అయిపోయారు. ఇంకేముంది రెండోసారి కూడా పడుకోబెట్టేశారు. మళ్ళీ 2018లో మీట్ అయినప్పుడు ఎస్ఆర్హెచ్ చాలా క్లోజ్ గేమ్లో 6 రన్స్ తేడాతో గెలిచేశారు. మరొక మ్యాచ్లో ఆర్సీబీ ఐ స్కోర్ చేసి విన్ అయ్యారు. 2019లో మీట్ అయినప్పుడు అసలైన వార్ చూసాం. ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఏకంగా 231 రన్స్ బాధిస్తారు. దీంట్లో బెయిరెడ్డి అండ్ వార్నర్ సెంచరీస్ స్కోర్ చేశారు. అప్పట్లో ఇది ఒక ఐకానిక్ గేమ్గా ఉండేది. మళ్ళీ 2020లో మీట్ అయినప్పుడు ఆ సీజన్లో తొలగొడుతూ మంచి స్వింగ్లో ఉన్న ఆర్సీబీని ఎలిమినేటర్లో ఓడించారు. ఆ సీజన్ ఆర్సీబీకి వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్. చెప్పాలంటే కప్పు గెలవాల్సిన సీజన్ కూడా అది. అన్ఫార్చునేట్లీ ఎస్ఆర్ఎస్ క్వాలిఫై అవ్వడం వల్ల మళ్ళీ ఆర్సీబీ ఇంటికి వెళ్ళిపోయారు. 2022లో కలిసినప్పుడు జస్ట్ 68 రన్స్కి అవుట్ చేసి పడేశారు. ఇది ఎప్పటికీ పెద్ద హైలైట్ అనే చెప్పాలి. ఆ తర్వాత 2023 సీజన్లో కింగ్ విరాట్ ఓపెన్లో మోత మోగించాడు. ఆర్సీబీ అండ్ విరాట్ పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సన్ రైజర్స్ సొంత గడ్డపైన సెంచరీ బాధిస్తాడు. అండ్ 2024లో స్టోరీ అంటే మన అందరికీ తెలిసిందే. అప్పటికే మంచి ఊపులో ఉన్న ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ చిన్నస్వామికి వెళ్ళి మరి పెద్ద స్వాములు కనబడేలా కొట్టారు. వాళ్ళ హైయెస్ట్ స్కోర్ రికార్డ్ని వాళ్ళపైన బాధేశారు. ఈ గేమ్ తర్వాత సన్ రైజర్స్ పైన కలిసి ఆర్సీబీకి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ లాస్ట్ టైం చూసుకున్న 231 రన్స్ స్కోర్ చేసి ఎస్ఆర్ఎస్ ఒక మ్యాచ్ విన్ అయ్యారు. ఈ విధంగా ఎన్నోసార్లు ఆర్సీబీ కప్పు లేకుండా చేసి వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారిపోయారు. అలాంటిది ఈసారి ఫస్ట్ మ్యాచ్లోని ఆర్సీబీ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సన్ రైజర్స్కి తలనొప్పి తెప్పిస్తే మాత్రం పర్ఫెక్ట్ రివెంజ్ ఇచ్చినట్టు అవుతుంది. అది అవుతుందో లేదో పక్కన పెడితే వీళ్ళ అటువంటి రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. మొత్తం మీద వీళ్ళ మధ్య 25 మ్యాచెస్ జరిగాయి. దీంట్లో ఎస్ఆర్ఎస్ 13 సార్లు, ఆర్సీబీ 11 సార్లు విన్ అయ్యారు. ఇక్కడ సన్ రైజర్స్కి స్లైట్ అడ్వాంటేజ్ ఉంది తప్పిస్తే మరీ పెద్ద డామినేషన్ లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీళ్ళ మధ్య ఇప్పుడు మ్యాచ్ జరిగినా అది నెక్ టు నెక్ కాంటెస్ట్ ఉంటుంది. ప్రీవియస్లీ వీళ్ళ మధ్య పోటీ ఎలా ఉందో తెలిసింది కాబట్టి ప్రజెంట్ టీమ్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. కమింగ్ టు ఆర్సీబీ, ఈ టీం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. లాస్ట్ సీజన్కి ముందు హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు. ఎప్పట్లోనే ఎంట్రీ ఇచ్చి టోర్నమెంట్ మొత్తాన్ని వన్ సైడ్ చేసి పడేశారు. ఆపోజిషన్లో ఎంత పెద్ద టీం ఉన్నా సరే ఆర్సీబీతో మ్యాచ్ అంటేనే వెనకడిగేసే విధంగా ఫేర్ చూపించారు. ఏదేమైనా మొత్తానికి కప్పు కొట్టేశారు. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే టీంలో మరీ పెద్ద చేంజెస్ ఏమీ లేవు. మ్యాక్స్ టీం మొత్తాన్ని రిటైన్ చేసుకున్నారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే లాస్ట్ టైం కంటే ఈసారి టీం మరింత బలంగా కనిపిస్తుంది. వెంకీ అయ్యర్, జాకబ్ డఫీ, మంగేష్ యాదవ్ ఇలాంటి పర్ఫార్మింగ్ ప్లేయర్స్తో పాటు ఎంతోమంది డొమెస్టిక్ టాలెంటెడ్ ప్లేయర్స్ని పిక్ చేశారు. ఇప్పుడు ప్లేయింగ్ ఫుల్ కంప్లీట్లీ సెట్ అయింది. అండ్ స్ట్రాంగ్ బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్లేయర్స్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే జోస్ హజల్వుడ్ విషయంలో ఫ్యాన్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. రైట్ నౌ అతను ఇంజురీ నుండి రికవరీ అవుతున్నాడు. రీసెంట్లీ మార్చి 13న ఆసీస్ క్రికెట్ ఒక మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో ఇతను ఇంకా ఫుల్లీ ఫిట్నెస్తో లేడు అని చెప్తున్నారు. ఫుల్లీ ఫిట్నెస్తో రికవరీ అయ్యాకే వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. చాలా వరకు టాక్ అయితే మాత్రం జో స్టార్టింగ్ మ్యాచెస్కి మిస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. బికాజ్ ఐపీఎల్ స్టార్ట్ అవడానికి 12 డేస్ టైం కూడా లేదు.
ఎంత షార్ట్ టైంలో ఏదైనా ఫుల్ రికవరీ అవ్వడం కష్టమే. మోస్ట్ లైక్లీ ఫస్ట్ గేమ్కి మిస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్సీబీ కూడా వెయిట్ అండ్ వాచ్ అనే సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఎస్ఐఎల్ విషయానికి వస్తే రీసెంట్ అతని పర్సనల్ కేసు విషయంలో రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రొటెక్షన్ ఇచ్చారు. అంటే ఇతను క్రికెట్ ఆడుకోవచ్చు, కాకపోతే కేసు నుండి కంప్లీట్లీ బయటకు రాలేదు. టెక్నికలీ ఆడే అవకాశాలు ఉన్నాయి, బట్ ప్రాక్టికలీ చాలా అన్సర్టైన్. అండ్ దాంట్లోనూ దయాల్ డొమెస్టిక్ క్రికెట్ ఆడి చాలా రోజులు అవుతుంది. రైట్ నో ఆర్సీబీ ప్రాక్టీస్ క్యాంప్లోనూ లేడు. ఇప్పుడు డైరెక్ట్గా ఐపీఎల్ తీసుకొచ్చి ఫస్ట్ మ్యాచ్ నుండి ఆడించడం అంటే కొంతవరకు ఇంపాసిబుల్ అని చెప్పాలి. నాకైతే మాత్రం ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్కి మిస్ అవుతాడేమో అనిపిస్తుంది. మిగతా ప్లేయర్స్ అయితే మాత్రం ఫుల్లీ ఫిట్నెస్తో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓపెనింగ్ మ్యాచ్ నుండి అవైలబుల్లో ఉంటారు. అయితే ప్లేయింగ్ ఫుల్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆ తర్వాత ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అండ్ మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అదేదో ఇప్పుడే కొట్టేసండి. ఐపీఎల్ పైన మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. ఇక ప్లేయింగ్ ఫుల్ చూసుకుంటే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో దేవదూత్ పడిక్కల్, నెంబర్ 4లో కెప్టెన్ రజత్ పడిదర్, 5లో వికెట్ కీపర్గా జితేష్ శర్మ, 6లో టిమ్ డేవిడ్, 7లో రొమారియో షెఫర్డ్, 8లో కునాల్ పాండ్యా, 9లో రసిక్ సలాం, 10లో భువనేశ్వర్ కుమార్, 11లో జో సజల్వుడ్ ఆర్ జాకబ్ డఫీ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్గా సుయేష్ శర్మ ఆడతారు. మేబీ టాప్ 8 వరకు ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు. లాస్ట్ టైం ఆడిన ప్లేయర్స్ ఆడతారు. కొంతమందికి మాత్రం నెంబర్ 3 పొజిషన్ పైన డౌట్స్ ఉన్నాయి. వెంకయ్య అయ్యర్ ఆడతాడా లేకపోతే దేవదూత్ పడిక్కల్ ఆడతాడా అనేసి. ఫస్ట్లీ మనం మాట్లాడాల్సింది ప్లేయర్స్ కరెంట్ ఫామ్ గురించి. కంపేర్ విత్ పడిక్కల్, అయ్యర్ పెద్ద గ్రేట్ ఫామ్లో లేడు. లాస్ట్ ఐపీఎల్లోనే కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత డొమెస్టిక్ సర్కిట్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తప్పిస్తే అవుట్ స్టాండింగ్ టచ్లో ఉన్నాడు అని చూడలేకపోయాం. అదే మీరు పడిక్కల్ విషయానికి వస్తే లాస్ట్ ఐపీఎల్ నుండి వాచ్ కొత్త చూపిస్తున్నాడు. లాస్ట్ విజయ్ హజారే, రంజీ ఇలా అన్ని టోర్నమెంట్స్లోనూ కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేశాడు. ఈవెన్ రీసెంట్గా ఒక సెంచరీ కూడా బాధిస్తాడు. ఫామ్ బాగుంది అండ్ ప్రూవెన్ పర్ఫార్మర్ కాబట్టి ఆర్సీబీ ఫస్ట్ చాయిస్ పడిక్కలే ఉంటాడు. అండ్ ముందు చెప్పినట్టు జో సజల్వుడ్ ఫస్ట్ మ్యాచ్కి మిస్ అవ్వచ్చు. ఇన్ కేసు ఆడితే అంతా హ్యాపీ. ఒకవేళ ఆడకపోతే ఒక మంచి రిప్లేస్మెంట్ కావాల్సి ఉంటుంది. రైట్ నో ఆర్సీబీలో ఇతన్ని రిప్లేస్ చేయగలిగే పొటెన్షియల్ జాకబ్ డఫీలో కనిపిస్తుంది. ఇతనే ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో డఫీ ఫామ్ చూసుకుంటే బార్డర్స్కి చుక్కలు చూపిస్తున్నాడు. లాస్ట్ 2025 నుండి ఇంటర్నేషనల్ T20 క్రికెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్గా రాణిస్తున్నాడు. రీసెంట్ వరల్డ్ కప్లోనూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ న్యూ బాల్తో వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. డెత్ ఓవర్స్లో అతని స్కిల్స్ చూపిస్తుంటాడు. షూర్లీ జోష్ని రిప్లేస్ చేయగలిగే బౌలర్. అండ్ ఎస్ఐఆర్ ఆడకపోతే అతని ప్లేస్లో ఒక ఇండియన్ సిమ్మర్ కావాలి. ఇక్కడ మీకు స్పెసిఫిక్లీ మిడిల్ ఓవర్ బౌలర్ కావాలంటే మంగేష్ యాదవ్ కనిపిస్తున్నాడు. ఏదైనా తీసుకుంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టింగ్ గేమ్స్లో ఉండే హై ప్రెజర్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు. దాంట్లో మెయిన్ సిమ్మర్ రెజల్యూట్ లేని ఇలాంటి సిచ్యువేషన్లో హాజ్ థర్డ్ సిమ్మర్గా ఒక ప్రొమిసింగ్ బౌలర్ అవసరం ఉంటుంది. ఏదైనా అనుకున్నంత డెలివరీ చేస్తాడు అని చెప్పలేం. ఇన్ కేసు అతను లేకపోతే మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వీక్ అవుతుంది అనడానికి లేదు. బికాజ్ ఆల్రెడీ వేరే దగ్గర రొమారియో షెఫర్డ్ రూపంలో ఒక ఎక్స్ట్రా పేస్ ఆప్షన్ ఉంది. ఇతను మిడిల్ ఓవర్స్లో మేనేజ్ చేస్తాడు. సో మంగేష్ని కాకుండా రసిక్ సలాంని తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇతనికి ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లోనే స్టార్టింగ్ ఓవర్స్లో చాలా వరకు ఎఫెక్టివ్గా రాణిస్తున్నాడు. ఎలానో ఎజల్వుడ్ లేడు కాబట్టి మీకు పవర్ ప్లేలో పనికొస్తాడు. సో ఇతని కోసం వెళ్ళొచ్చు. కమింగ్ టు సన్ రైజర్స్, లాస్ట్ 2 సీజన్స్ నుండి ఆరెంజ్ జోచ్ కొత్తనే అందరూ చూస్తున్నారు. లాస్ట్ టైం బ్యాటింగ్ బేభత్సంగా ఉన్నప్పటికీ బౌలింగ్లో మాత్రం బాల్తో పడిపోయారు. ఈసారి బౌలింగ్లో గ్యాప్స్ని ఫిల్ చేసుకుని వస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కాస్త వరకు క్వాలిటీ అటాక్ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయింగ్ ఫుల్ చూద్దాం, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్గా ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో ఇషాన్ కిషన్, 4లో వికెట్ కీపర్గా హెన్రిచ్ క్లెసెన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో అనికేత్ వర్మ, 7లో హర్ష్ దుబే, 8లో కెప్టెన్ పాట్ కమిన్స్, 9లో బ్రైడన్ కార్షే, 10లో శివం కుమార్, 11లో హర్షల్ పటేల్, ఇంపాక్టివ్ ప్లేయర్గా శివం మావి, ఆర్ జీసన్ అన్సారీ, ఆర్ స్మరణ్ రవిచంద్రన్ ఆడతారు. మెయిన్లీ తెలుసుకోవాల్సింది పాట్ కమిన్స్ సెంచరీ గురించి. అసలు ఐపీఎల్ టైంకి రికవరీ అవుతాడా లేదా అనే విషయం పైన చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎప్పటికైతే కంప్లీట్ రికవరీ స్టేజ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఫైనల్ స్కానింగ్ రిపోర్ట్ రావాల్సి ఉంది. దాంట్లో అంతా బాగానే ఉంటే ఏ ఇష్యూ లేకుండా ఫస్ట్ గేమ్ నుండి అవైలబుల్లో ఉంటాడు. లాస్ట్ చాలా మంత్స్ నుండి రికవరీ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఫుల్లీ ఫిట్నెస్తో రికవరీ అయిపోయి ఉంటాడు అనిపిస్తుంది. ఎనివే ప్లేయింగ్ ఫుల్ విషయంలో ఈ ప్లేయర్ ఖచ్చితంగా ఆడతాడు అని చెప్పలేం. ఎందుకంటే సన్ రైజర్స్ దగ్గర ఈక్వల్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే టాప్ 6 విషయంలో ఏ చేంజెస్ చేయరు అనిపిస్తుంది. ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్, హెన్రిచ్ క్లెసెన్, నితీష్ అండ్ అనికేత్ ఉంటారు. ఆల్రెడీ లైనప్తో భారీ స్కోర్స్ బాధిస్తారు. సో కంటిన్యూ చేస్తారనిపిస్తుంది. అండ్ నెంబర్ 7లో లివింగ్స్టన్ ఆడతాడని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నాకైతే మాత్రం ఏదైనా ప్లేస్లో ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటారనుకుంటున్నా. బికాజ్ ఇప్పటికే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ చాలా భయంకరంగా ఉంది. నెంబర్ 10 వరకు ఆల్రౌండర్స్ ఉన్నారు. సో లివింగ్స్టన్ ఎలాగైనా డెఫినెట్లీ ఆడాలని కాదు. ఇప్పుడు సన్ రైజర్స్ ప్రాబ్లం అంతా బౌలింగ్లోనే కాబట్టి అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
లివింగ్స్టన్ పొజిషన్లో బ్రైడెన్ కార్సన్ని తీసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతాడు. ఇతను పవర్ ప్లేలోనూ పనికొస్తాడు అండ్ మిడిల్ ఓవర్స్లో మరింత డేంజరస్గా ఆడతాడు. కావాలనుకుంటే పవర్ ప్లేలో పాట్ కమిన్స్ బౌలింగ్ చేస్తాడు, మిడిల్ ఓవర్స్లోనే చూసుకుంటాడు. ఆల్సో హర్షల్ పటేల్ ఎలానో మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్లో ఉంటాడు. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే షూర్ షాట్గా హర్ష్ దుబే ఆడతాడు. మిడిల్ ఓవర్స్లో ఇతను మాత్రమే కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకుంటాడు అనిపిస్తుంది. ఆల్సో సెకండ్ స్పిన్నర్గా జీసన్ ఆడతాడా, క్రెయిన్స్ ఆడతాడా, శివంగ్ ఆడతాడా, అమిత్ ఆడతాడా అనే విషయం పైన చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. నాకైతే మాత్రం శివం కుమార్ని ఆడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే డొమెస్టిక్లో చాలా బాగా రాణించాడు, దట్ హైలీ వికెట్ టేకర్, దాంట్లో ఒక మంచి పౌలిటర్. ఇతని వల్ల చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే పాట్ కమిన్స్, బ్రైడెన్ కార్షే, హర్షల్ పటేల్, హర్ష్ దుబే అండ్ శివంగ్ టాప్ 5 బౌలర్స్గా ఉంటారు. వీళ్ళందరినీ ఆడించా కూడా మీకు ఇంపాక్ట్ ప్లేయర్ పొజిషన్ ఖాళీగా ఉంటుంది. ఎలానో నెంబర్ 10 వరకు ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి ఎక్స్ట్రా బ్యాటర్ అవసరం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక పవర్ ప్లే సీమర్ని నడిపించుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇదే మెయిన్ ప్లాన్. ఇప్పుడున్న బౌలింగ్ అటాక్కి ఒక క్వాలిటీ పవర్ ప్లే సీమర్ యాడ్ అయితే గ్యాప్స్ అన్ని కవర్ అయిపోతాయి. మిగతా పేసర్స్తో కంపేర్ చేసుకుంటే మావికి చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతన్ని ఆడియాలి. నాకైతే మాత్రం ఈ ప్లేయింగ్ 12తో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీ ఒపీనియన్లో ప్లేయింగ్ 12 ఎలా ఉంటే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. మరి మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే ఏం చేయాలి అని చూసుకుంటే కొత్త సీజన్లో ఫస్ట్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఎవరు ఎలా ఆడతారో ఎగ్జాక్ట్లీ మనకి తెలియదు. అయితే సన్ రైజర్స్ టీం మాత్రం అగ్రెసివ్గానే ఆడతారు అనే విషయం మనందరికీ తెలుసు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తక్కువ స్కోర్కి ఎస్ఆర్హెచ్ని రిస్ట్రిక్ట్ చేయాలి. ఇన్ కేస్ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇలాంటి వెన్యూలో డెఫినెట్లీ హై స్కోర్ కొట్టాలి. దాంట్లో అపోజిషన్ ఎస్ఆర్హెచ్ కాబట్టి వాళ్ళకి ఎంత టార్గెట్ ఇచ్చినా తక్కువే. ఆల్సో ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ వికెట్స్ క్రూషియల్గా ఉండబోతున్నాయి. ఈశాన్, హెడ్ అండ్ అభిషేక్ వీళ్ళ ముగ్గురిని ఎర్లీగా వెనక్కి పంపించాలి. అదే సన్ రైజర్స్ గెలవాలంటే మాత్రం ఇప్పుడు చెప్పిందంతా రివర్స్ చేయాలి. యూజువల్లీ ఓపెనర్స్ మంచి స్టార్ట్స్ ఇచ్చిన అన్ని సిచ్యువేషన్స్లో ఆరెంజ్లో గెలిచేస్తారు. వీళ్ళు తొలగొట్టే స్టార్ట్స్ ఇచ్చారంటే మాత్రం ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ ఈజీగా మొమెంటంని క్యారీ చేస్తారు. దాంట్లో వీళ్ళ బౌలింగ్ పైన పెద్ద నమ్మకాలు పెట్టుకోలేము. దాంట్లోనూ ఆర్సీబీ బ్యాటర్స్ చాలా భయంకరంగా ఆడతారు. అందుకే బిగ్ స్కోర్ పుట్టప్ చేస్తే ఆపోజిషన్ పైన హెవీ స్కోర్ ప్రెజర్ ఉంటుంది. చిన్న సమయంలో ఆడుతున్నప్పుడు దాంట్లో ఇద్దరికి ఎరగదీసే బ్యాటర్స్ ఉన్నప్పుడు బిగ్ స్కోర్ చేయాలి అని వాళ్ళకు కూడా తెలుసు. ఏదేమైనా చిన్న సమయంలో పెద్ద సమయంలో షేక్ చేయడం మాత్రం పక్కా. ఫైనల్లీ విన్నింగ్ అవకాశాలు చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఎవరికి అంత ఈజీ కాదు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ హై స్కోర్ చేసి ఆర్సీబీ బ్యాటర్స్ సెట్ అవ్వకుండా కన్సిస్టెంట్ బ్రేక్ త్రూస్ ఇవ్వగలిగితే మాత్రం ఎస్ఆర్హెచ్ విన్ అవ్వచ్చు. అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ సెట్ అవ్వకుండా వాళ్ళపైన ఆర్సీబీ అటాక్ చేస్తే లో స్కోర్కి డిఫెండ్ చేయొచ్చు. ఆల్సో సన్ రైజర్స్ కొత్త బౌలింగ్ అటాక్తో వస్తున్నారు కాబట్టి ఫ్రమ్ ద స్టార్టింగ్ నుండి డామినేటింగ్ చేసే విధంగా ఆర్సీబీ ఓపెనర్స్ ఆడితే వాళ్ళు బ్యాక్ ఫుట్లోకి వెళ్తారు. అలాంటప్పుడు ఆర్సీబీ విన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నేనైతే 50-50 అని చెప్తాను. ఇది గైస్ ఫస్ట్ మ్యాచ్ గురించి మీకు కంప్లీట్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ మ్యాచ్లో ఎవరు మోత మోగిస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా రకాల కొత్త వీడియోస్ చేస్తాను. లేట్ చేయకుండా అదేదో కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.